కొబ్బరికాయ కొట్టిరు పునాది తీసిరు. ఎవరు చెప్తే అందరికి ఎరికైతని ఇంకటే కదా అసలు కదా. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా అన్న మీద మా వదిన మీద అయితే మా బావ అయితే ఇంకొకటి అయితే పొడుపు కథ చెప్తాడట ఫ్రెండ్స్. చూద్దాం. మస్తు ఉంటది. ఒకటే నవ్వుతురు వీళ్ళందరూ. మా మూడో అన్న మూడో వదిన వీళ్ళిద్దరి మీద అయితే మా బావ అయితే కథ చెప్తాడట. విందాం ఎట్లుంటదో. నీ పేరేది? వర్షిత. చెప్పకురా. అయితే సామి సైలెంట్ ఉంటారు ఇక. సామి వరుస ఇద్దరు కలిసి డబ్బులు బాగా పొదుపు చేస్తారు, మూడో వ్యక్తి తెలియకుండా. అయితే డబ్బులు జమ చేసి పెద్ద బిల్డింగ్ కట్టుకుందామని ప్లాన్ చేసుకున్నారు ఇక. ఎవరు తెలియకుండా, అన్నకి రాజన్నకి ఎవరు తెలియకుండా. వాళ్ళ అమ్మకు చిన్నుకు ఎవరు తెలియకుండా ఆయనతో సాటుకు బడి పక్కన జాగ్కుంటారు మెయిన్ రోడ్డుకు. ఆ కొన్న కూడా ఎవరో తెలియదు, అమ్మ తెలియదు, రాజు తెలియదు, సీను తెలియదు, చిన్న తెలియదు. అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. అయితే మన ఆ గుళ్ళే పంతులు తీసుకొస్తారు, మంచి రోజు చూసుకున్నారు. ఇక అందరిని వెళ్తే అందరికి ఎరికైతుంది అని వీళ్ళిద్దరాలు మొదలుపోయి కొబ్బరికాయ కొట్టిరు పునాది తీసిరు. ఎవరు చెప్తే అందరికి ఎరికైతుంది. ఇంకటే కదా అసలు కదా. అయితే ఈ వర్షితకు అనుమానం ఎక్కువ. ఇక సామిని ఊపిరానిత్తలేదు. ఇలా దినం మంచిగుంటేనే ఇటుక పెట్టాలి, జర్ర గడే కింద మీద ఇటుక పక్క మేస్త్రి బంధు అని ఇల్లు మొదలు పెట్టి అట్లా 2-3 ఏళ్ళు పట్టింది ఇల్లు కట్టడానికి, స్లాబ్ పడేసరికి. ఎందుకంటే ప్రతిరోజు మంచి గడి ఉండేది కదా. అలా దుర్ముహూర్తం వచ్చే, యమగండం వచ్చే, అట్లా కట్టేసరికి టైం బాగా పట్టింది ఇల్లు కట్టేసరికి. సరే ఇల్లంతా అయిపోయింది, అసరకర అయిపోయింది, ఇంట్లో ప్రోగ్రామ్ ఉన్నది. ఇక రాజు ఎవ్వరు చుట్టాలను పిలిచినా ఆట కొయ్యాలి, మందు పెట్టాలి. వర్షిత ఏమన్నది ఎవ్వరు చెప్పకు, మనం ఫస్ట్ ఎట్లా చేసినాం, కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసినామా, మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఇలా పోదాం అన్నది. అనగానే సాయం కూడా ఇది కూడా మంచి ఆలోచన, ఇండిలో పోతే అందరిని వెళ్తే 30-40 వేలు అవుతాయి, ఈ కొబ్బరికాయ 30 రూపాయలు ఉడిచిపోతుంది, ఇది బాగానే ఉంది ఐడియా అని. అంటే కడపకడ కొబ్బరికాయ కొట్టారు. ఇద్దరు మొగులు, 2 పిల్లలు వేరు పండుకున్నారు. ఇక పండుకునేసరికి రాత్రి 1 గంటకు బిల్డింగ్ కూల్తా అని సౌండ్ ఇస్తా ఉన్నది. అయితే ఆ రోజు సామికి ఏమనిపించింది, ఎవరిని విలువపోతే, మా బావని విలువపోతే, మా తమ్ముని విలువపోతే, మా అన్న విలువపోతే అని బాధ అనిపించి ఆ రోజు మంది ఎక్కి తాగి పండుకున్నాం సపరేట్గా. ఇక వర్షనికి పడుతుంది కూల్తా అని. ఈ పాడు కూలితే మేము చచ్చిపోతాము, ఇంకా నేను డిష్ పెట్టుకుని బతకొచ్చానంటే మళ్ళీ ఇంటికి బయట వెళ్ళిపోవచ్చు. అనగానే ఈ సామికి అర్థం కాక అదేం కూలేదు, పనుకో, ఎన్నిసార్లు కూలే మన శత్రి గాలి మానకు అని అంటాడు. కూలుతా అంటే నీకు ఏం పడుతుంది అంటే ఈయనకు మంది ఎక్కువైంది, ఎవరిని విలువలేదు, బాధ కొద్ది బాగా మంది ఆగిండు. అయితే ఇక వర్షం బలవంతంగా లేపుకొచ్చింది పిల్లల్ని, సామిని. బయట రాగానే ఎటు అర్థమవుతుంది వర్షనికి, అది ఇల్లు పోతున్నాం కూలుతానా బట్టే ఏం పడింది ఇల్లని మెల్లగా అమ్మ దగ్గరికి వచ్చింది సామి. ఏమైనా బిడ్డ గీరత్త వచ్చిందంటే ఆ నిద్ర పడతలేదు, కొత్తులు కదా అని అంతా మళ్ళీ 5 ఇంట్లో అనుకున్నారు నిమ్మలంగా. ఇక ఆ ఇంట్లో పోతామంటే వీళ్ళకి ఇద్దరికి ఎరకనే అది కూలుతానే ముచ్చడం, వీళ్ళకి ఎరక ఇల్లు పెట్టిరు కదా. ఆ దర్వాజ తల మేలే ఏమైనా కూల పెట్టిరు. సో అప్పటికి మళ్ళీ 5 ఇంట్లో అనుకుంటారు ఎప్పటిలాగానే కట్టి రిసి పెట్టిరు. అయితే ఊళ్ళకు బిజంగా వస్తారు కదా ఊళ్ళ కమ్మరోళ్ళు చేసేటోళ్ళు. ఇక వాడు బడి పక్క ఈ పక్క పట్టు రోడ్డు మీద చెట్టు కింద అంతా కొడవలు గిడవలు తయారు చేసి పెట్టుకున్నాడు. వానికి అదే రోజు వాన పడ్డది.
బల్లే ఓనీయాలి వాడు బడి సారు తాళం వేసుకోండి గేటుకు. ఈ ఆడ వండుకొని దర్వాజా కుల్లా ఉన్నది. ఈ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ మంచిగా సర్కారు వేసి ఇట్లా పుట్టి గిట్టి అది పెట్టి ఉన్నది. ఇల్లు మంచిగా ఉందని అంత ఇంటికి వచ్చి పంటారు వాళ్ళు. పండగానే ఆ వాళ్ళకు కూడా అంటుంది కూల్తా అని. ఇక వాణి యాస్టకి వచ్చి ఎంతసేపు ఈ కొడవలు కొట్టాలి ఏం చేయాలి, ఎంత చేసినా నాకు కడుపుంటలు పిల్లలు బాగుంటుంది కూల్ అని వాడు అంటాడు. ఆయనకి బంగారం వజ్రాలు అన్నీ కూలుతా ఉంటాయి. అంత కూలింది. కూలంగానే ఇళ్ళ వల్లనే అంత వాడు వడ్లకమ్మోడు సర్పంచ్ చెప్పిండు. సర్పంచ్ చెప్పిన సామి అన్నాడు. అంత బడికాడికి సామిని వర్షం ఇద్దరిని పిలిపించాడు. ఏది వడ్లకమ్మరుడు, నీ బిల్డింగ్కి ఎంత అయింది? 20 లక్షలు ఇచ్చేసి అన్నాడు. ఇక వర్షం 20 అవుతాడు సప్పుడు తీసుకో అది కూతాను పడుతుంది. మనం పెట్టింది 10 అనగానే వాడు 20 వారేసిండు. అంత సంక్రాంతి సప్పుడు మళ్ళీ 5 గుణ పెంకలకు ఇది వచ్చింది. ఎంత కూతుంది? అదేనా వాళ్ళ తీసుకున్నది తీసుకో మిమ్మల్ని పిలిచి పెద్ద ఫంక్షన్ చెప్తాను. 20కి 30 ఇస్తా అని చెప్పి తీసుకొని ఆ ఇల్లు తీసుకొని ఆ పైసలను తీసుకో మిమ్మల్ని పిలిచి ఫంక్షన్. అవన్నీ బడి ఫీజులకే అయిపోయాయి. బడి ఫీజులకు బాగా అయిపోయిందని. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్.